వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉద్యమకారుల వినతి. ఎమ్మెల్యేకు మెమోరాండం. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు. ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన బిల్లులను తక్షణమే ప్రవేశపెట్టి అర్హులైన ఉద్యమకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, వారి పిల్లలకు సరైన కేటాయింపులు చేయాలని వారు కోరారు. ఈ మేరకు వారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి మెమోరాండం సమర్పించారు. ఉద్యమకారుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాదే బాబు, వేణు, అశోక్, సుధాకర్, కృష్ణ, సునీల్, ప్రభాకర్, ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని పరకాల నియోజకవర్గ ఉద్యమకారుల అందరం కలిసి మొన్న హైకోర్టులో వేసిన బిల్లును ఆధారంగా ఉద్యమకారులకు పెన్షను 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం కోసం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా మేము స్థానిక ఎమ్మెల్యే గారిని పరకాల నియోజకవర్గ ఉద్యమకారులందరం వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు మార్చి 16వ తారీఖు జరిగే అసెంబ్లీ సమావేశాలలో మేము మా తరపున గ్రామ స్థాయిలో 2001 నుంచి 14 దాకా ఉద్యమంలో పనిచేసిన ప్రతి సాధారణ తెలంగాణ ఉద్యమకారుడికి కూడా పెన్షను 250 గజాలు ఇవ్వాలని, అలాగే డబుల్ బెడ్రూము కేటాయించాలని, తర్వాత బైండ్ ఓవర్ కేసులు ఉన్న వాళ్ళకు కూడా యథావిధిగా ఇదే పద్ధతిలో ఇవ్వాలని, తర్వాత జైలు జీవితం గడిపిన వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మా తెలంగాణ ఉద్యమకారుల తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన సానుకూలంగా స్పందించి నేను రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో నేను మీ తరపున నేను వాయిస్ వినిపిస్తానని మాకు చెప్పడం జరిగింది. ఈరోజు పరకాల నియోజకవర్గ ఉద్యమకారులందరి తరపున శుభాభివందనాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. నేడు పరకాల ఉద్యమకారుల సంఘం తరపున పరకాల నియోజకవర్గ ఉద్యమకారులందరూ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కలవడం జరిగినది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అటువంటి హామీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలని, మరి మొన్న జరిగినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం అమలు చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు పెన్షన్ అయితేనేమి, 250 గజాలు అయితేనేమి, ఉద్యమకారులు నష్టపోయినటువంటి వారి యొక్క జీవితాన్ని కూర్చడం అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అమలుపరచాలని అదే ఉద్దేశంతో ఇవాళ పరకాల నియోజకవర్గ ఉద్యమకారులు అందరూ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించి మా యొక్క సమస్యలను వచ్చే నెల 16వ తారీఖున జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఉద్యమకారులను గురించి సమస్యల లేవనెత్తి మాట్లాడవలసిందిగా ఈరోజు వినతి పత్రం సమర్పించినది. అందుకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మాట్లాడతానని హామీ ఇచ్చినారు. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తారు. ఎమ్మెల్యే గారి వినతి పత్రం కార్యక్రమంలో సంగెం మండలం నుంచి, గీసుకొండ మండలం నుండి, ఆత్మకూరు, దామెర, వివిధ అంటే టోటల్గా పరకాల నియోజకవర్గం నుంచి 60 నుంచి 80 మంది వరకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని అందరూ చూసి సానుకూలంగా స్పందించారు. మాకు ఇప్పటికే లేట్ అయింది, ఇప్పుడు లేట్ కాకుండా అన్ని విధాలుగా కొంచెం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మిస్యూజ్ కారణంగా అలసిపోయి ఉన్నారు. ఇది కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా కాలయాపన చేయకుండా అందరి మన్ననలో తొందరగా కావాలని ఉన్నది. దీన్ని అందరూ గమనించి చిన్న లీడర్లు, పెద్ద లీడర్లు, ముఖ్యమంత్రి గారు కూడా మంచి హృదయంతో గమనించి మాకు చేస్తే మీకు పుణ్యం వేస్తారు తప్ప వేరే కాదు, వేరే కార్యక్రమాలు ఏవేవో చేస్తున్నారు. కానీ కష్టపడ్డోళ్ళం కాబట్టి ఇప్పటికి పద్ధతిగా అడుగుతున్నాం. దయచేసి అందరూ మళ్ళొకసారి ఆలోచించి తొందరగా